హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎలాంటి పప్పు, పిండి నానబెట్టనవసరం లేదండి. అప్పటికప్పుడు వేసుకునే దోసలు. మిగిలిన రైస్‌తో ఒకసారి ఇలా దోసలు వేయండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మీరు వినింది కరెక్టే. రైస్‌తోనే ప్రిపేర్ చేస్తాము ఈ దోసలు. చాలా బావుంటాయండి స్పాంజ్‌గా. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. రైస్ అనింది ఎక్కువ మిగిలిపోతా ఉంటే పిల్లలు కూడా పెరుగన్నం తినడానికి ఇష్టపడరు. లేదా వామ్ రైస్ అని, తాలింపన్నం అని, ఎగ్ రైస్ అని ఇలా చేస్తూ ఉంటాం కదా! ఒకసారి ఈ విధంగా దోసలు వేసి పెట్టండి. పావుగంటలోపే వేసేసుకోవచ్చు దోసలనింది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి. చాలా బావుంటుంది టేస్టు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కమ్మగా బావుంటాయి. దానిలోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో చట్నీ 10 నిమిషాల్లోపు అయిపోతుంది. వీడియో అనింది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఈ దోసలనింది ఏ చట్నీతో అయినా ఎక్సలెంట్‌గా ఉంటుంది. పిల్లలకైతే టొమాటో కెచప్ ఏసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. లేదా ఉత్తినే కూడా తినేస్తారండి పిల్లలు. అంత బావుంటుంది టేస్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ దోసలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మిక్సీ జార్‌లోకి 1/2 కప్ వరకు కరాచీ రవ్వ, అలానే 1 కప్ వరకు రైస్‌ని తీసుకోవాలి. తర్వాత దానిలోకి 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు మరీ పుల్లటిది కాదు, అలానే మరీ కమ్మగా కాదు. కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది పులుపనింది. తర్వాత పావు కప్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు, వంట సోడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలానే అవసరమైతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా వాటర్‌ని చల్లుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని 1/2 టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం పెనానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1.5 గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలా లైట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత దానిలోకి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2, 3 నిమిషాలు అలా వదిలేయాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని జాగ్రత్తగా దోసను టర్న్ చేసుకోవాలి. దోస టర్న్ చేసిన తర్వాత కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్‌గా ప్రెస్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాలు బాగా కాలనివ్వాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. మూత పెట్టే ముందు లైట్‌గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుందండి. అలా అని మీరు స్టవ్ హైలో పెట్టేస్తే దోస అనేది మనకి సరిగా రాదు. దోస పెనం బాగా కాలిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వాటర్ జల్లుకొని జాగ్రత్తగా దోసను వేసుకోవాలి. కాలకుండా కూడా మీరు టర్న్ చేసేస్తే ముక్కలైపోతుందండి. నార్మల్ దోసల్లా రాదు. 2 వైపులా ఒక 3 నిమిషాలు బాగా కాలిన తర్వాతే మీరు దోసని టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ దోసలు. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇలా వేడివేడిగా దోసలు వేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.